ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈడే స్కామ్ నుంచి తప్పించుకునేందుకే కేటీఆర్ ఢిల్లీకి వచ్చినట్లు తెలిపారు. గవర్నర్ అనుమతి రాగానే కేటీఆర్ పై చర్యలుంటాయన్నారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈడే స్కామ్ నుంచి తప్పించుకునేందుకే కేటీఆర్ ఢిల్లీకి వచ్చినట్లు తెలిపారు. గవర్నర్ అనుమతి రాగానే కేటీఆర్ పై చర్యలుంటాయన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, కేటీఆర్ కి సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రెడ్డి పేరు మీద ఉన్న వారంతా తన బంధువులు కాదు అని కూడా ఆయన స్పష్టంగా చెప్తూ, సృజన్ రెడ్డికి బీఆర్ఎస్ హయాంలోనే 1000 కోట్ల కాంట్రాక్టులు వచ్చాయని కూడా ఆయన చెప్పడం జరిగింది. మరోపక్క రేవంత్ రెడ్డి కేటీఆర్ పైన ఎదురుదాడి చేశారు. తమపై జరుగుతున్న విచారణకు గవర్నర్ అనుమతి నుంచి తప్పించుకోవడానికే కేటీఆర్ ఢిల్లీ వచ్చారని కూడా ఆరోపించారు. సృజన్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు అల్లుడుగా ఉన్నారు. వారి హయాంలోనే ఇదే కంపెనీకి 1000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఇచ్చారు. నేను రెడ్డి, రాష్ట్రంలో ప్రతి రెడ్డితో ఏదో ఒక చుట్టరికం ఉంటుంది, అంత మాత్రాన ప్రతి విషయానికి లంకె పెడితే ఎలా అని కూడా ఆయన ప్రశ్నించారు. బీజేపీ కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ ఉంటుందని చెప్పిన వాళ్ళు ఇప్పుడు పరోక్షంగా ఎవరికి సహకరిస్తున్నారన్నది అందరూ కూడా చూస్తూనే ఉన్నారు. అధికారులపై దాడులకు పాల్పడ్డ వారిని బీఆర్ఎస్ ఏ రకంగా సమర్థిస్తుందని కూడా ఆయన ప్రశ్నిస్తూ, దాడులకు పాల్పడ్డ వారు, ప్రోత్సహించిన వారు ఎంత పెద్దవారైనా వదిలే ప్రసక్తే లేదని కూడా అందరి సంగతి తేలుస్తామని కూడా ఆయన చెప్పారు. రేపు బీఆర్ఎస్ నేతలపై దాడులు జరిగితే కూడా ఇలాగే స్పందిస్తారా అంటూ ఆయన ప్రశ్నించడం జరిగింది. అయితే కేటీఆర్ ఈ రోజు ఢిల్లీలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ ఏదైతే రేవంత్ రెడ్డి బంధువులకు అమృత్ పథకానికి సంబంధించినటువంటి పథకాల యొక్క కాంట్రాక్టులను కట్టబెట్టారంటూ ఆరోపణలు చేయటమే కాకుండా ఇప్పుడు ప్రధాని మోదీ, అదేవిధంగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఖట్టర్తో కూడా కలిసి ఆయన మీద చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు. దానిపైన ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించడం జరిగింది. ఈ రోజు ఏదైతే ఇక్కడ ఢిల్లీలో ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి, ఒక ఛానల్ నిర్వహించినటువంటి కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఆ ఛానల్ కి ఇచ్చినటువంటి ఆ ఇంటర్వ్యూలో కూడా తెలంగాణ ఏ విధంగా ప్రగతి సాధిస్తుంది, ఏ విధంగా తను ఈ యొక్క గత 11 నెలల్లో ఏ విధంగా తన సాధించినటువంటి ప్రగతి ఉంది అన్న విషయాలను కూడా వివరించారు. అయితే ఆ కార్యక్రమంలో మరో ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. తను కేసీఆర్ కి ఫైనాన్స్ చేశారని కూడా చెప్పుకున్నారు. తను టీఆర్ఎస్ లో పనిచేయలేదు. తెలంగాణ ఉద్యమం సాగుతున్నటువంటి సమయంలో విద్యార్థులు, పారిశ్రామికవేత్తలు ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. దాన్ని వారు పెట్టుబడిగా మార్చుకున్నారు. తర్వాత చంద్రబాబు నాయుడుతో కూడా కలిసి పనిచేసినట్లుగా ఆయన చెప్పుకోవడం మనం చూసాం. తర్వాత ఈసారి తప్పకుండా 400 సీట్లు అన్నవారు 240 సీట్లు సాధించారు బీజేపీ. కాంగ్రెస్ 40 నుంచి 100కు చేరింది. నెంబర్ చూస్తే ఎవరు గెలిచారో తెలుస్తుంది. ఇది బీజేపీ ఓటమి కాదు, మోదీ ఓటమి. ప్రతి దానికి మోదీ ముద్ర వేశారు. మోదీ గ్యారెంటీ అన్నారు. మోదీ గ్యారెంటీకి సంబంధించిన వారికి పూర్తయిందని నేను ఎన్నికలకు ముందే చెప్పాను. ఇప్పుడు నాయుడు, నితీష్ కొందరి సహకారంతో ప్రభుత్వం నడుస్తుంది. ఇది మోదీ ఓటమినే చెప్తూ ప్రధానంగా ఈ రోజైతే కేటీఆర్ కు మాత్రం సీరియస్ గానే కొంత కౌంటర్ ఇవ్వడం జరిగింది. 17A కి సంబంధించి గవర్నర్ అనుమతి వచ్చిన వెంటనే కేటీఆర్ పైన చర్యలు తీసుకోవటం సాధ్యమన్న ఒక వ్యాఖ్యలను కూడా ఆయన చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.